జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవును సూర్యప్రతాప్ గారు, 20 ఏళ్లుగా అదే తంతు. మీ పేరును అర్చన చేయించడమే కాకుండా అమ్మవారికి అభిషేకం చేయించేవారు. అక్కడికొచ్చిన ప్రతి భక్తునికి అన్నదానం చేసేవారు. పేద పిల్లలకు వస్త్రదానం చేసేవారు. పండితులైన మా పిల్లలకు విద్య కొరకు డబ్బు దానం చేసేవారు. అమ్మవారికి నైవేద్యం పెట్టాక ఆ ప్రసాదం మీకోసం తీసుకుని వచ్చేవారు. అమ్మ లేకపోయినా అమ్మ స్థానంలో ఉండి నా కోసం ఇంత ఆలోచించి ఇన్ని పనులు చేస్తున్నారంటే అది కేవలం మా అక్క మాత్రమే ఉండాలి. ఆ జాతర 7 జరిగింది. ఆ అర్చన అభిషేకం జరిగాయి, కానీ అమ్మగారు మాత్రం రాలేదు. అన్నదానం వస్త్రదానం జరిగాయి, కానీ అమ్మగారు రాలేదు. ముందు జరగబోయే మీ పుట్టినరోజు కూడా కావలసిన అన్ని సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చారు, కానీ అమ్మగారు రాలేదు. మీకోసం జరిగే కార్యక్రమాలు ఆగకూడదని పరితపించే అమ్మగారు ఈరోజు రాలేదు. అందుకే అమ్మవారి ప్రసాదం అమ్మగారికి ఇద్దామని తీసుకొచ్చాను. అక్కా, ఇలా రా. తమ్ముడు, నేను నిన్ను అక్కగా చూసినా నువ్వు మాత్రం ఎప్పుడు అమ్మగానే ప్రవర్తించావు. ఈరోజు కూడా నాకు నువ్వు అమ్మగానే అనిపించావక్కా. నేనెప్పటికీ అలాగే ఉంటాను తమ్ముడు. సూర్యప్రతాప్ గారు, అమ్మగారిని పిలిస్తే ప్రసాదం ఇచ్చి నేను వెళ్తాను. వచ్చారు కదా, ఇచ్చి వెళ్ళండి పూజారి గారు. ఈవిడ కాదండి, విరూపాక్షి అమ్మగారు. పూజారేంటి విరూపాక్ష అంటున్నాడు? ఏంటి, విరూపాక్షియా? అవునండి, విరూపాక్షి గారి. నా తమ్ముడేంటి తెగ ఆలోచిస్తున్నాడు? వీడి వాలకం చూస్తుంటే విరూపాక్ష మీద ప్రేమ పొంగుకొచ్చినట్టుందే. నో, అదే గనక జరిగితే నా కొంప మునిగేటట్టుంది. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? విరూపాక్ష ఏంటి మా తమ్ముడు పేరు మీద పూజలు చేయించడం ఏంటి? అవునండి, విరూపాక్షి గారి. ఛాన్సే లేదు పూజారి గారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? సూర్యప్రతాప్ గారి భార్య విరూపాక్షి గారి గురించే చెప్తున్నాను బాబు. అదింకా బతికే ఉందా? అంటే ఆ రోజు హాస్పిటల్లో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.